కార్ పార్క్ చేసుకోవచ్చు, కొద్దిగా వాక్ చేసుకోవచ్చు. खाना अच्छा अच्छा ठीक है मिलेगा सर। खाना चावल दो चपाती रात को ಮುದ್ದ ಮತ್ತೆ ರೈಸು लगे जिसको अच्छी లిఫ్ట్ కూడా ఉంటుంది. లేడీస్ ట్రీట్మెంట్ సపరేట్ ఉంటుంది, జెంట్స్ ట్రీట్మెంట్ సెక్షన్ సపరేట్. ఇందాక చూసాం కదా కార్ పార్కింగ్ తర్వాత ఎంట్రన్స్ అన్నమాట. ఇది నేచర్ క్యూర్ హాస్పిటల్ రన్ బై కేపీసీపీ ట్రస్ట్. ఎంట్రన్స్ తర్వాత మనకు ఫస్ట్ ఫ్లోర్ డీలక్స్ ఏసీ రూమ్స్, సెకండ్ ఫ్లోర్ యోగా అండ్ క్రియా విఐపి సూట్స్ ఇలా ఉంటుంది పైకి వెళ్ళడానికి. మరి మనం లిఫ్ట్లో కూడా వెళ్ళవచ్చు. తర్వాత ఇక్కడ రిసెప్షన్ చూద్దాం. ఎమర్జెన్సీ వాళ్లకు టాయిలెట్స్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రిసెప్షనిస్టులు ఉంటారు. టైం చూపిస్తూ ఉంటుంది పైన. తర్వాత ఇక్కడ యూస్ చేసి ఆయిల్స్ ఇదంతా కూడా ఇక్కడ మనకు ఎగ్జిబిట్ చేసి ఉంటారు. ఇది షో పర్పస్. వాటర్ అయితే పైనుండి కిందకు పడుతూ ఉంటుంది ఇందులో డే టైము. నైట్ అయితే ఆపేశారు. తర్వాత మనకు డాక్టర్ని మనం కన్సల్ట్ అవ్వాలంటే ఇక్కడ ఉంటారు రూమ్స్లో. ఇది రూమ్ నెంబర్ 1, 2, 3 అన్నమాట. ఇలాగా రూమ్ నెంబర్స్లో మనము మనకు కావాల్సిన డాక్టర్స్ని మనము కన్సల్ట్ అవ్వచ్చు. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఎవరైనా వెయిట్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు. ఎవరైనా పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ పూజ చేసుకోవచ్చు. తర్వాత ఇవి నాన్ ఏసీ రూమ్స్, జనరల్ వార్డు, డైనింగ్ ఏరియా. జనరల్ వార్డు అనమాట. ఎలా వెళ్ళాలి అని మరి మనకు ఎదురుగ్గా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ అవుట్ పేషెంట్స్ వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఈ సెక్షన్ అనమాట. తర్వాత ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్స్ ఇస్తారు, ఏం ప్యాక్ ఉంటుంది, కిడ్నీ ప్యాకు, గ్యాస్ట్రాయిల్ ప్యాకు, గ్యాస్ట్రో హెప్టిక్ ప్యాక్, హిప్ బాత్ విత్ జకాజ్ ఏంట, ఇవన్నీ కూడా ఏమేమి ఉంటాయి అనేసి. తర్వాత ఇక్కడ జెంట్స్ సెక్షన్ అనమాట. జెంట్స్ సెక్షను ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్,
లెఫ్ట్కు రైట్ సైడ్కి వచ్చేసి ఏసీ రూమ్స్ ఉంటాయి. మేమైతే నాన్ ఏసీ రూమ్సే తీసుకున్నాం, బెంగళూరు కదా. యాక్చువల్గా ఇది మే మంత్ అయినా ఇక్కడ రైన్స్ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఫ్యాన్ కూడా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఏసీ రూమ్స్ తీసుకొని వేసుకోకుండా మనము బిల్ పే చేయాల్సిన అవసరం ఉండకూడదని నార్మల్ రూమ్స్ అయితే మేము తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ భోజనానికి వచ్చినప్పుడు చెప్పులు మనం ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవడానికి ఇలా ఇచ్చారు. తర్వాత ఇది డైనింగ్ హాల్ అనమాట. మరి మనం పార్కింగ్కి వెళ్ళడానికి మన కార్ ఇక్కడ పార్క్ చేసాం, కనిపిస్తుంది కదా. పార్కింగ్కి అక్కడ నుండి పార్క్ చేసి డైరెక్ట్గా డైనింగ్ రూమ్కి వచ్చేయచ్చు అనమాట. తర్వాత మీకు డైనింగ్ హాల్ చూపిస్తాను. వాష్ ఏరియా ఉన్నది. తర్వాత ఇదంతా డైనింగ్ హాల్. ఇక్కడ చక్కగా మనకు పుదీనా లీవ్స్ వేసేసి వాటర్ పెట్టుంటారు, డిటాక్స్ వాటర్ అనమాట. ఇది ప్యూరిఫైయర్ వాటరే. గిన్నెలు తర్వాత ఈ ప్లేట్స్ అంతా కూడా చక్కగా కడిగి నీట్గా పెట్టుంటారు. తర్వాత స్పూన్స్ మనకు మరి వేడి నీళ్ళలో పెట్టుంటారు అనమాట. తర్వాత ఫుడ్ ఇలాగా ఫ్రూట్ సాలెడ్ ఎవరికైతే పెట్టారో వాళ్ళకి ఇది రకరకాలుగా ఒక్కొక్కరికి ఏ ట్రీట్మెంటో వాళ్ళకి సరిపడా ఫుడ్ ఇక్కడ వీళ్ళు ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. మనం అది మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ నాకు ఒక చార్ట్ చాలా బాగా నచ్చింది. ద బ్రాంచెస్ ద ట్రంక్ ఎలాగా ఒకసారి మనం చూస్తే ద అప్ యాజ్ ట్రీ ఆఫ్ డిసీజ్ అని, ఈ డిసీజెస్ ఎలాగొస్తుంది అనేది చక్కగా ఇక్కడ ఇందులో అంటే ఒక ట్రీ రూపంలో, ఒక చెట్టు రూపంలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట వీళ్ళు. బాగుంది. నెక్స్ట్ మనము భోంచేసిన తర్వాత వాష్ ఏరియా బయటకు వచ్చేస్తే ఇక్కడంతా కూడా ఇప్పుడు మేమున్నప్పుడైతే చాలా చల్లగా ఉంది వాతావరణం. వర్షం అయితే బాగా వస్తుంది. ఇది 1960s స్టార్ట్ చేశారంట ఈ ప్రకృతి వైద్యాలయము. అయితే ఏదో మన జనరల్ హాస్పిటల్ ఉన్నట్టుగా లేదు. మామూలు వాటితో పోల్చుకుంటే కాస్త అమౌంట్ కూడా వీళ్ళు తక్కువగా తీసుకుంటారనేసి కొంతమంది చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే చాలా శుభ్రంగా ఉంది. రూమ్స్ అయితేనేంటి, బాత్రూమ్స్ అయితే ఏంటి, చాలా శుభ్రంగా పెట్టారు. ఎక్కడ చూసినా మీరు చూసారా ఫ్లోరు, మనకి ఇంత చెత్త కూడా కనపడదు ఇక్కడ. చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి ప్రకృతి చికిత్సాలయం కదా దీని పేరు, అందువల్ల ఎవరికైనా నచ్చుతుంది. అంటే అన్ని రకాల వ్యాధులు కూడా మందులు అంటే ముందుగా మనము నేచర్తోనే మన యొక్క వ్యాధులను పోగొట్టుకోవచ్చు. అంటే ఫుడ్, తర్వాత ఎక్సర్సైజెస్, యోగా ఇలాంటి వాటితో మనము మన ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవచ్చు, అనారోగ్యం నుండి మనము తప్పించుకోవచ్చు అనే దాంతో వీళ్ళ ఉద్దేశాన్ని మనకు చెప్తూ మన హెల్త్ని నిజంగా జాగ్రత్త పరుస్తారు. చక్కటి ప్రకృతి చికిత్సాలయం అనేసి మనం చెప్పచ్చు. బెంగళూరు ఇది. నాన్ ఏసీ రూమ్స్ అని చెప్పాను కదా, అసలే వర్షం పడుతుంది, చల్లగా ఉంది కాబట్టి ఏసీ రూమ్స్తో పని లేకుండా దేవుడి దయ వల్ల మాకైతే తక్కువ రేట్లో నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసాయి. ఇది కోలాన్ హైడ్రోథెరపీ ఉంటుంది, స్టోర్స్, మీటింగ్ హాల్ అన్నీ కూడా ఇక్కడ అన్నమాట. ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఇది చాలా ముఖ్యమైనదట కోలాన్ హైడ్రోథెరపీ అని. 2,500 3,000తో మొత్తం మన పొట్టంతా శుభ్రం చేయడానికి
వన్ టైం తీసుకున్నా కూడా బాగుంటుంది అనేసి అన్నారు ఇక్కడికి వచ్చిన పేషెంట్స్. తర్వాత ఈ రూమ్స్ ఇలాగున్నాయి ఎదురు. మన రూమ్ నెంబర్ అయితే రూమ్ నెంబర్ 3 చక్కగా ఉంది, శుభ్రంగా ఉంది. 2 బెడ్స్ ఇచ్చారనమాట. అయితే అటెండెంట్కు ఒక బెడ్ ఇస్తారు, ఎక్స్ట్రా 400 విత్ మీల్స్ అనమాట అకామిడేషను. ఒక చిన్న టీవీ పెట్టారు. నిజంగానే చక్కటి ఫెసిలిటీస్తో బాగుందని ఒక్క మాటలో చెప్పచ్చు. ఇక శుభ్రమైన బాత్రూమే. కొన్ని చోట్ల మనకి ముఖ్యంగా బాత్రూమ్ అంటేనే మనకు నచ్చదు కదా, అయితే వీళ్ళు చాలా శుభ్రంగా పెట్టారనమాట బాత్రూమ్ని. రూమ్ కూడా చాలా చక్కగా పెట్టారు. 2 బెడ్స్ తోటి మనం హాట్ వాటర్ అడిగితే హాట్ వాటర్ ఇస్తారు, కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్. మనకి ఏదైనా అవసరమైతే మరి వెంటనే మనము ఈ ల్యాండ్లైన్తో రిసెప్షన్కి ఫోన్ చేసేసి మనం తెప్పించుకోవచ్చు అన్నమాట. చక్కగా ఉంది. ఎవరైనా ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్కి రావాలి అని అనుకున్న వాళ్ళు ఇందులో ఉన్న డీటెయిల్స్ని బట్టి తప్పకుండా మీరు ఇక్కడికి రావచ్చు. ఓకే, బాయ్ బాయ్.